ఎంపీ నుంచి కోటి నాయకులంతా కూడా మాట్లాడుకునే ప్రచారం చేశారు. ప్యాకేజీ ప్రకటించి ఆ ప్యాకేజీ నిధుల్ని జిఎస్టీ పేరు మీద, బ్యాంకు రుణాల పేరు మీద, ఇతర పేరు మీద మొదలెట్టిపోయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి జరగకుండా ఈరోజు తీవ్ర ఆటంకాలు చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ఈరోజు సంతకాలు లేక ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతా ఉన్నాయి. దేశంలో అన్ని ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్లకి సంతకాలు కేటాయించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు కంట్రోల్ కేటాయించని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇంకా పరిశ్రమ ఏర్పాటు కాలేదు. ప్రైవేట్ ఆర్సిలర్మిటల్ స్టీల్ ప్లాంట్ కి ధరలు కేటాయించమని, దానికి వేరు మార్గంలో అయితే లేట్ అవుతుందని చెప్పని పైప్ లైన్ ద్వారా సరఫరా చేయమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇక ఉన్నటువంటి ఏదో నాయకులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మనం అడుగుతా ఉన్నాం. ఆ విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రంలో కోల్పోయడం కోసం వీళ్ళు కావాలని కొట్టుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగానే నాశనమైనటువంటి ముడి సరుకుని సరఫరా చేసి మార్కెట్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాలూకా నాణ్యత కమార్టీని పెద్ద కంపెనీల కోసం ఈరోజు కుట్ర చేస్తూ ఉన్నారు.